ఉంటుంది. అండ్ అలాగే సినిమా నుంచి సినిమా సెలబ్రిటీస్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారు. సూపర్. చిరంజీవి గారు వచ్చి ప్రతి ఒక్కరు కూడా కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఆయన కూడా విశేష తెలియజేస్తే ఎలా ఉంటుంది. నిజంగా ఈరోజు హైదరాబాద్లో ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే మనసు ఆనందంతో పులకరిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈరోజు ఆ గణనాథుని ఆశీస్సులు ప్రతి ఒక్క అభిమాని పట్ల, అలాగే మెగా అభిమానుల పట్ల, తెలుగు రాష్ట్రంలో ఉన్నవంటి ప్రతి ఒక్కరి పట్ల ఆ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఆ భగవంతుని యొక్క ఆశీస్సులతో 2 రాష్ట్రాలు చల్లగా ఉండాలని నేను కోరుకుంటూ, నిజంగా చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా నిమజ్జనంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మనం నిమజ్జనం ట్యాంక్ బండ్ దగ్గర మనం నిమజ్జనాలు చేసినప్పుడు జాగ్రత్తలు వహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకటి కాదు, అందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై హింద్. సో ఈ రకంగా చిరంజీవి గారు మాట్లాడే విధానం బాగా చేస్తారు. థ్యాంక్ యూ. ఇంకా మీరు రికార్డ్స్ ఇప్పుడు వరల్డ్ రికార్డ్ చేశారు కదా, దాంట్లో ఎన్ని చేశారు దాదాపు? అంటే దాదాపుగా ఒక 5 minutesలో 5 నిమిషాలు 50 వాయిసెస్ చేసిన రికార్డ్ ఉంటుంది. 5 minutesలో 50 వాయిసెస్. 50 వాయిసెస్. ఎస్. ఒకసారి మా కోసం, మా ఆర్టీవీ ప్రేక్షకుల కోసం ఏమన్నా ఒక్కసారి 5 minutes కాకపోయినా మీ ఇష్టం, ఎంతో కొంత టైం అన్న కొన్ని మల్టిపుల్ వాయిసెస్ని ఏమైనా చేయగలుగుతారు? డన్. ఏమండి, ఈరోజు ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆర్టీవీ ప్రేక్షకులందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా. ఏమండి, అందరికీ నమస్కారం, మీ గరిగిబాటి. ఏమండి, ఈరోజు ఆర్టీవీ ప్రేక్షకులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిమజ్జనంలో అందరూ కూడా సంతోషంగా ఉండి ఈ సంవత్సరం భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై శ్రీమన్నారాయణ. సర్వే జన సుఖినో భవంతు. సర్వజనులు సంతోషంగా ఉండాలంటే ధర్మాన్ని పాటిస్తూ దేవుణ్ణి అభిషేకించాలి. అయిపోయా. జై శ్రీమన్నారాయణ. జీవితంలో ప్రతి మనిషి అనుకున్న ఆశయాలు సాధించాలి అనుకున్నప్పుడు తను ధర్మాన్ని పాటించాలి. బైబిల్ అయినా, ఖురాన్ అయినా, భగవద్గీత అయినా ఏదైనా ఏం చెప్తుంది? ధర్మాన్ని నువ్వు పాటించడం వల్ల భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఓ కురవాడు ఉన్నాడు, పాటించాడు, ఎన్నో విజయాలు సాధించాడు. India is the most beautiful country. I love my Indian people and focus your career and focus your visibility. Or wish you happy Vinayak Chavati. मैं मित्रम से, मैं भाई और बहनों, मैं हिंदुस्तान के लिए अंदर की wish you happy Vinayak Chavati. Thank you, all the best. मैं सोनिया गांधी हूँ. Our Rahul beta call me the wish you happy Vinayaka Chavati. నమస్తే అక్కయ్య, నమస్తే అన్న, నమస్తే చెల్లెమ్మ. ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను ముందే చెప్పాను తమ్ముళ్ళు, ఆ మాదిరిగా చూస్తే చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా అదే రకంగా ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఏం మాట్లాడతావు? కూర్చో, నువ్వు పెద్ద పుడింగువా, నేను మాట్లాడతా, మధ్యలో మాట్లాడతావు. అందరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అరే బాబు, ఓయ్ ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా విష్ యూ హ్యాపీ వినాయక చవితి. అందరూ బాగుండాలి రాబాయ్. కేల్కతా దుకాన్ బంద్ చల్. చూశారా, గుర్తుపట్టారా? నోడు తమ యొక్క దేశాలు తిరిగాను. మన భారతదేశంలో ఇంత బాగా వినాయక చవితి చేస్తున్నారు. అందరూ బాగుండాలి కదా, అందరూ సంతోషంగా ఉండాలి. ఏమంటావు జ్యోతి? ఏంది లొల్లి? ఆడోళ్ళు మోపైనారు. వినాయక చవితి శుభాకాంక్షలు, అందరూ బాగుండాలి. తమ్ముడు రాహుల్, పద్ధతి కాదు ఇది. కూర్చో. అలా కూర్చుంటే పాదయాత్ర అంటే ఏంటండి? పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. వినాయక చవితి అంటే ఏంటో తెలుసా? ఆ వినాయకుని యొక్క పుట్టినరోజు. అందరు కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అన్న చెప్తున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను, శవినంగా అని చెప్తా ఉన్నాను. అందరూ బాగుండాలి. ఈరోజు ఆర్టీవీ ప్రేక్షకులందరూ కూడా ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా బాగుండాలని, భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా తెలుగు ఇంటి ఆడపడుచులకు, నా అక్క చెల్లెమ్మలకు, నా అన్న తమ్ముళ్ళకి, ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు. నిజంగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మరవడం. నిజంగా మహేష్ బాబు అభిమానులకు, మరి ముఖ్యంగా ఆర్టీవీ ప్రేక్షకులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, జానకి కత్తందుకో జానకి నా ఏది ఏడ్రా, అందరు కూడా విష్ యూ హ్యాపీ వినాయక చవితిరా. బాగున్నారా? అందరు బాగుండాలి.
ఏట్రా గంగులు రే సుబ్బులు బాగుండాలిరా నిజంగా ఆర్టీవీ ప్రేక్షకులందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై చిరంజీవ అందరు బాగుండాలి నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ అభినందిస్తూ ముందుకెళ్తున్నాను. వాట్సాప్ మా రౌడీ బాయ్స్ అండ్ మీ అందరు కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వుడ్రా ఎప్పుడు నవ్వా పేపర్లను చూసుకోవడం గుద్దలు ఉండదు తెలుసా, రై 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 అని అందరూ బాగుండాలి, స్లోగా డ్రైవింగ్ చేసుకుండాలండి. అందరూ కూడా ఈరోజు హ్యాపీగా ఈ యొక్క నిమజ్జనాలు కంప్లీట్ చేయాలి. ఏముండాలి అని ఏమండి ప్రెసిడెంట్ గారండి, నేను మీ సిట్టుబాబునండి, కొన్ని మీరు ఇచ్చిన వినాయకుడండి, నేను నిమజ్జనం చేశానండి. అలా ఉంటుందండి సిట్టుబాబు గారి దెబ్బ అంటే మామూలుగా ఉండదండి. ఏంటి ఇంతనం చూస్తుంది ఏదో పెట్టమని వేసుకొని, నీ హైట్ ఎంత నా హైట్ ఎంత, అందరు కూడా విష్ హ్యాపీ వినాయక చవితి భయ్య, అందరు బాగుండదు. కమ్ముకుంటున్న కారు చీకట్లని మింగేసి విర్రవీగుతున్నారు భైరవా అందరూ. అమ్మా టెన్షన్ అమ్మా, అందరికి వినాయక చవితి శుభాకాంక్ష. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అందరు పడి ఎరా దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులని తెలుసు కదా, అందరు సంతోషంగా ఉండాలండి. ఎరా యుద్ధం కూడా ఆ తర్వాత మీరట్రా తెల్లారులో ఏదో భజన ఏడు భజన ఏంటంటే మేము అందరూ బాగుండాలి, అందరూ కూడా విష్ హ్యాపీ వినాయక చవితి, అందరూ సంతోషంగా అన్నా బచ్చకే అందరు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అన్న. ఏమప్పా అందరు నిమజ్జనంలో సంతోషంగా ఉన్నారా? మీ బండ బడవ జాగ్రత్తలు పాటించి నిమజ్జనం బాగా ఎంజాయ్ చేయండి అబ్బి, అందరు సంతోషంగా ఉండాలి. ఎవరే నువ్వు గ్రామ త్రవాసి కప్పలాగున్నావు అక్క వచ్చేసావా అన్న, మగజాతి ఆనుముత్యాలు ఆడవాళ్ళందరూ కూడా వినాయక చవితి బాగా ఎంజాయ్ చేయండి అన్న, మామూలుగా ఉండదు, అందరు కూడా సంతోషంగా ఉండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటానన్న. థ్యాంక్ యూ. సో ఇలా మోర్ దెన్ ఆఫ్ వాయిసెస్ చేయొచ్చండి. చాలా బాగా చేశారు, చాలా యాక్యురేట్గా చేశారు. ఐ మీన్ ఎగ్జాక్ట్గా రెప్లికేట్ చేశారు చాలా మంది. మీరు వండర్ఫుల్ అండి, మీరు ఒక 2-3 జనరేషన్స్ని కూడా కవర్ చేసినట్టున్నారు బాగా. ఓకే నైస్. సినిమా అయిపోయింది, రాజకీయ నాయకులు అయిపోయింది, చిన్నపిల్లల వాయిసెస్ ఏమైనా చేయగలుగుతారా? లేదండి, అంటే చిన్నపిల్లలు అంటే జస్ట్ జనరల్గా వాళ్ళు మాట్లాడే విధానం అంటే ఇట్లా ఏంటంటే కనుక పొలిటీషియన్స్ది వాళ్ళది చాగంటి గారిది అండ్ డివోషనల్ అండ్ ఇవన్నీ. సో ఏంటంటే కనుక మిమిక్రీలో ఒక కొత్త కాన్సెప్ట్ మనం తీసుకొచ్చి ఏదో ఒక డిఫరెంట్ వాయిసెస్ మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ ఈరోజు ముఖ్యంగా ఆర్టీవీ ప్రేక్షకులందరి కోసం ఒక్కొక్క సెలబ్రిటీస్ అందరూ కూడా వచ్చి మాట్లాడే విధానం ఎలా ఉంటుంది అనేది సో సరదా చేసి చూపించాను. ఇంకొంచెం కొత్తగా చేయాలంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. సో బేసిక్గా ఏంటంటే చాలా మంది సినిమా వాళ్ళే అండ్ అలాగే హీరోస్ కామెడియన్స్ ఇలా చేస్తుంటారు. బట్ నేను సరదా ట్రై చేసింది ఏంటంటే కనుక మనం ఎందుకు ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మనం చేయకూడదు. సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లో ఉప్పల్ బాలు ఉన్నాడు. ఉప్పల్ బాలు మంచిగా టిక్ టాక్స్ రీల్స్ చాలా ఫేమస్ రైట్. అతన్ని సరదాగా వచ్చి అతను కూడా మన ఆర్టీవీ స్టూడియోలోకి వచ్చి ఆయన కూడా మాట్లాడితే ఎలా ఉంటుంది, కొన్ని యూనిక్ వాయిసెస్ చేసుకుంటూ వెళ్దాం. రైట్ షూర్. హాయ్ అండి, షాక్ అయ్యారా? నేనండి ఉప్పల్ బాలండి, ఇక్కడ ఆర్టీవీకి వచ్చానండి. అందరు కూడా విష్ హ్యాపీ వినాయక చవితి, అందరు బాగుండాలి, కసిగా సంతోషంగా ఉండాలి. థ్యాంక్ యూ. ఇలాగా ఉప్పల్ బాలు గారు. అండ్ తర్వాత వెళ్తే ఈ సోషల్ మీడియా నాన్ వేషన్ ఏమండి, ఆటగాళ్ళు అందరు కూడా ఈరోజు ఏమండి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే అరే బాబు దేవుడిని కోరుకోండిరా, మనం బాగుండాలి, మన తల్లిదండ్రులు బాగుండాలి, బాగా చదువుకోవాలని భగవంతుని కోరుకోవాలి, అంతేగాని ఇట్లా తిరగడం కాదు. హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఉంటాను. సో ఈ రకంగా ఇలా సోషల్ మీడియా బేస్లో కొంతమంది వాయిసెస్